కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంటి జోడు. కోలు కోలో ఎన్న కోలో నా సామి కొమ్మలిద్దరు మాంటి జోడు. అప్పుడెప్పుడో 15 ఏళ్ల కిందటి మాట. ఈయన గారికో లాటరీ తగిలిందంటూ ఓ పెద్ద పత్రిక తాటికాయ అంత అక్షరాలతో మొట్టమొదటి పేజీలో ముగ్గులేసి పారేసింది. అదేదో యూరో లాటరీ అంటూ ఊదరగొట్టేసింది కూడా. రాత్రికి రాత్రే వందలాది కోట్లకు కుబేరుడైపోయిన ఓ కోలావారిని పిలిచి పెద్దపీటలేశారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రయ్య. పనిలో పనిగా ఎంతో కొంత డొనేషన్ కూడా చదివించుకున్నారు సదరు కోలా కృష్ణమోహన్ల వారు. పార్టీ టికెట్ కూడా అడిగినట్లు గుర్తు. సరే, 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయన చంద్రబాబుకు చదివించుకున్న మొత్తం ఎంతన్న చిట్టా విప్పుకోవాల్సి రావడమే తాజా రాజకీయమై కూర్చోవడం ఒక చిత్రాతి విచిత్రం. జైల్లో కూర్చున్న జగన్ల వారికి ఖాళీగా గోళ్లు గిల్లుకోవడం ఎందుకు అనిపించిందేమో ఈ లాటరీ టికెట్ చించి పీలికలు చేసి ఆ ముక్కల్ని బాబుగారి మీదకు విసిరేయడంతో మళ్లీ బురదాట ఆరంభమైపోయింది. మొన్నీ మధ్యే పాపం బాబుగారు ఓ ఇంగ్లీష్ పత్రిక ఆయన దగ్గర ఒట్టేసుకోబోయినంత పనిచేశారు. ఇంకోసారి జగన్ పేరెత్తితే ఒట్టన్నది ఆ మాటల సారాంశం. మీరు పదే పదే జగన్ అవినీతి ప్రస్తావనలు తీసుకొచ్చి అనవసరంగా ఆయన్ని పెద్దాయన చేసి పారేశారన్న ఇండైరెక్ట్ ప్రశ్నకు పాపం బాబుగారు అలా రిటార్ట్ ఇచ్చుకున్నారన్నమాట. పనిలో పనిగా ఆ స్టోరీ పత్రికలో అచ్చైపోయిన రోజే కొత్త మద్యం పాలసీ మీద అనర్ఘలోపన్యాసాన్ని కూడా ఇచ్చేశారు బాబుగారు. సరే, ఎలక్షన్లు అయిపోయాయి కాబట్టి బాబుగారు రూటు మార్చి గవర్నమెంట్ వాళ్ళ వైఫల్యాల మీద బాణాలు ఎక్కువ పెడుతున్నారు. ఇది ఒకందుకు మంచిదేగా అంటూ ప్రజలు అర్థం చేసుకోబోయారు. ఈ బాబుగారు ఇలా సైడ్ అయిపోతే మనకు వర్కౌట్ కాదనుకున్నారో ఏమో కాస్త మసాలా దట్టించి ఈ లాటరీ మోహనుణ్ణి బరిలోకి లాగి ఈ కెలికితీతల తిరగమాతల స్టోరీ వైఎస్ఆర్ అధికార పత్రికలో అచ్చైపోయింది. చంద్రబాబు చేసిన గారడి అంటూ కృష్ణమోహన్ చెప్పినట్లుగా రాసిన సదరు వార్తా కథనం రంజుగా తయారై మార్కెట్లో వార్చబడింది. సెటైర్లెందుకు గాని పాపం చంద్రబాబు సిన్సియర్ గా సీరియస్ గా ఒక ప్రతిపక్ష నాయకుడి టైప్ లో పనిచేసుకుంటూ పోతుంటే ఈ లాటరీ బురదను బకెట్లకు బకెట్లు పోసేసి ఆయనకు తపోభంగాన్ని కలిగించారు ఈ యువజన శ్రామిక జనాల పేరు పెట్టుకున్న పార్టీ. ఏదైతేనేం తమ పాచిక పారి చంద్రబాబు సదరు బురదను కడుక్కునే పనిలో పడిపోయారు. దాన్నే ఇంగ్లీష్ లో సెల్ఫ్ డిఫెన్స్ అంటారని విన్నాను. అమ్మ రాజకీయమా, ఎంతకైనా ఇది బరి తెగించిపోగలదు అంటూ పెదాలు విరిచేయడం మనవంతైపోయింది. ఈ జగన్నాటకంలో ఇటువంటి సన్నివేశాలు ఇక ముందు ఇంకెన్ని దాపరించగలమోనన్నది ఫ్రెష్ గా వస్తున్న డౌట్. భావసారూప్యం ఉన్న పార్టీలంటూ ఇదివరకు కొంతమంది తమ తమ స్వలాభాల కోసం ఒకటైపోయి ఎలక్షన్లకు కమిట్ అయిపోయేవాళ్లు. ఇప్పుడు ఆ మాటలకు అర్థాలే మారిపోయాయి. ఎవరెవరి స్వార్థాల కోసం స్వలాభాల కోసమో సంకీర్ణ గవర్నమెంటుల్లో కావలించుకుని పోయే కాలం ఇది. అవసరమైతే అలగొచ్చు, అలిగి కోర్కెలు తీర్చుకోవచ్చు, తీరని పక్షంలో బెదిరింపులకు బ్లాక్మెయిలింగ్లకు పాల్పడవచ్చు. ఇంకాస్త ముందుకెళ్తే సర్కారు టెంటునే కూల్చేయొచ్చు కూడా. ఇక్కడ చూడండి, ఈ పెద్ద మనిషి, ఇంతెత్తు ఇంత పొడుగున్న ఈ మజ్లిస్ మనిషి వంగి వంగి ఈ చెంచల్గూడ జైలు పొట్టి గేట్లోకి దూరేశారు. అకస్మాత్తుగా ఈయన గారికి తన పాత మిత్రుడైన జగన్ బాబు గుర్తుకొచ్చేశారట. రాత్రి కల్లో కనిపించి కనుమరుగైపోయిన తన ఓల్డ్ ఫ్రెండ్ను తెల్లారేసరికల్లా పలకరించడానికి వచ్చేశారు. అంతటితో ఆగి తన మానాన్ని తాను వెళ్లిపోయి ఉంటే బాగుండేది. పోతూ పోతూ ఈ ప్రభుత్వం పడిపోతే మాది బాధ్యత కాదంటూ ఒక నిప్పు కణికను మీడియా మీదేసి చక్కా వెళ్లిపోయారు. దానికి ఉన్న నిగూఢార్థాలన్నింటినీ పక్క పక్కన పెట్టి చూసుకున్న మీడియా ఈయన గారు రేపు ప్రభుత్వం కూలిపోతుందనే మాటల్నే ఇలా చెప్పుకొచ్చారని విశ్లేషించుకున్నారు. 1 గంట సేపు జైల్లో జగన్తో గడిపొచ్చి ఇటువంటి మాటలు అనాల్సిన అవసరం ఆయన గారికి ఎందుకొచ్చిందోనని మనకు అనుమానాలు మాత్రం రాకూడదా? కాంగ్రెస్ పార్టీ తాను ప్రెసిడెంట్ గా నిలబెట్టబోయే ఒక దాదాకు ఇంకాస్త బలమివ్వాలంటూ ఈ జగనుణ్ణి అడుక్కోవడానికి మొహం చెల్లక ఈ మజ్లిస్ ఆయన్ని మస్కా కొట్టడానికి పంపించిందనేది
ఒక బహిరంగ రహస్యం. మరి ఈ పెద్ద మనిషి ఇలా పోతూ పోతూ విసిరిన బెడ్డలకు లోపల జరిగిన ఏకాంత చర్చలే అసలు కారణమా? సరే, ఇంతకీ ఈ మజ్లిస్ మేధావి చెప్పిన డైలాగులకు, ఆ వ్యవహారాలకు, ఇందాక మాట్లాడుకున్న లాటరీ కృష్ణమోహన్ వ్యవహారానికి పోలికేమిటి? మోకాలికి బోడిగుండకు ఉన్న లింక్ ఏమిటని మీ అభిప్రాయమా? అక్కడికే వస్తున్నా. ఈ జగనుడు పక్కా వ్యూహంతోనే ముందుకెళ్లిపోతున్నాడు. జైల్లోని తన సెల్లో గోళ్లు గిల్లుకుంటూ రకరకాల ఆలోచనలకు ఊపిరి పోసేసుకుంటున్నారు. ఒకరోజు కోలావారు ఈ కోలాటానికి పనికొస్తారు. ఇంకో రోజు తనను కలవడానికి వచ్చిన మజ్లిస్ ఓవైసీల వారు పాచికలా పనికొస్తారు. ఇంకాస్త ముందుకెళ్తే ఈ ఐడిల్ మ్యాన్ బుర్రలో నుంచి మరెన్నో ఐడియాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. మనమేమో బోడిగుళ్లకు మోకాళ్లకు సాపత్యాలెత్తుకుంటూ జుట్టు పీక్కుంటూనే ఉంటాం. వాట్ ఎన్ ఐడియా సర్జీ అందామా, లేక ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్ షాప్ అని చెప్పుకుందామా?